ఇది దృష్టిలో పెట్టుకొని ఉమ్, ఇక నిన్న సాయంత్రం టైంలో నా మీద 15 మందితో దాడి చేసాడు. ఉమ్, దాడి చేసి మా రిలేషన్స్ ముగ్గురు ఉండే, ఉమ్, వాళ్ళు నేను ఒక నలుగురు ఉన్నాం. ఉమ్, ఇక దాడి చేసిన తర్వాత స్టార్టింగ్ వచ్చుడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టుకుంటా చంపేస్తా, ఇది చేస్తే నువ్వు ఒకనే విలేకరువా, విలేకరు అయితే ఇదంతా రాస్తారా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడారు. ఓకే, లాస్ట్ కి చివరికి చేతులు వేసారు, కొట్టడానికి వచ్చారు, కొట్టారు కూడా. ఉమ్, ఇక ముగ్గురు మా రిలేషన్స్ లేకపోతే అది నన్ను చంపేస్తోలేమో దాదాపు. ఉమ్. ఇక ఆ విధంగా సాయంత్రం పూట అది అత్తాయత్నానికి నా మీద దాడి చేశారు. సో దీని దాడి మీద చేసిన మీరు తర్వాత కంప్లైంట్ ఏమైనా ఇవ్వడం జరిగిందా? ఆ కంప్లైంట్ మన ఎస్ఐ భాస్కర్ రావు గారికి కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఏమైనా చర్యలు ఆ, తీసుకున్నారా? బా- భాస్కర్ రావు గారు వాళ్ళ పైన చర్య, వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చారు. నేనే తిట్టిన అగనెస్ట్ గా అన్నట్టుగా నా మీద కంప్లైంట్ పెట్టారు వాళ్ళు కూడా. ఫస్ట్ మీరు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేసిరా? ఫస్ట్ వాళ్ళే కంప్లైంట్ చేశారండి నా మీద. ఓహో, ఓకే. నేనే తిట్టినట్టు వాళ్ళని కొట్టినట్టు వాళ్ళు కంప్లైంట్ చేశారంట. చేసిన తర్వాత నేను ఎవిడెన్స్ చూపించాను. నాకు ఎవిడెన్స్ ఉందంటే నేను తిట్టినట్టు లేదు, మీరు తిట్టినట్టు ప్రూఫ్ ఉందని చెప్పేసి నేను ఎవిడెన్స్ చూపించాను. ఎస్ఐ గారు చూపించిన తర్వాత నా కంప్లైంట్ ఫైల్ తీసుకున్నారు ఆయన. మీకేమైనా దెబ్బలు తాకినాయా? వెనక నుంచి కొట్టారంట. సర్పంచ్ భర్త గడ్డల వెంకటేశ్వర్లు నాకు వెనక నుంచి కొట్టారు. కట్టెతోని కొట్టడానికి వచ్చాడు. కొట్టడానికి వచ్చిన తర్వాత మా రిలేషన్స్ అనే వాళ్ళు ఆపారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ సర్పంచ్ కాంగ్రెస్ ప్రభుత్వమా? కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళ సంబంధించిన వార్డు మెంబర్లు. ఈ వార్డు మెంబర్లు, సర్పంచ్, కాంట్రాక్ట్ మెంబర్స్ కలిసి 15 మందితో మీ మీద దాడికి దిగారండి. అవును. సో చట్టం అయితే మనకు స్పందించిందా? అదే ఎస్ఐ గారికి మాత్రం చెప్పాను, వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి సార్. మరి కనీసం మా విలేకరులకే రక్షణ లేకపోతే సామాన్య పరిస్థితుల పరిస్థితి ఏంటి సార్ అని చెప్పేసి నేను ఎస్ఐ గారికి నేను ప్రశ్నించాను. ఆయన కూడా డిమాండ్ చేయడం జరిగింది. నేను న్యాయం చేస్తా అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలు కూడా కొందరు వస్తున్నారు, మీకు మద్దతు తెలుపుతామని చెప్పేసి కూడా కాల్స్ కూడా చేస్తున్నారు అండి. సరే సార్. సో మాది టుడే 18 న్యూస్ ఛానల్. మాకు కూడా తెలిసింది ఇట్లా జరిగింది అని. రాత్రి NK24 యాజమాన్యం నుండి కూడా మాకు కాల్ వచ్చింది. సో అందుకనే మా ఛానల్ కూడా మీకు డెఫినెట్ గా సపోర్ట్ ఉంటుంది. మీరు చేసింది చాలా మంచి పని. ఎందుకంటే ఆ ప్రహరీ గోడ నిర్మించిన తర్వాత దాని కిందికి వెళ్ళి పిల్లలు ఆడుకోవడం జరిగినా, ఇంకేది జరిగినా కూడా అప్పుడు ఒకవేళ కూలిపోయింది అనుకోండి, అప్పుడు మన ప్రభుత్వాలు వచ్చి సానుభూతి తెలియజేస్తారనమాట. అదే జరగక ముందే నేను ఇప్పుడు ముందే వార్నింగ్ ఇచ్చి న్యూస్ చేసినందుకు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ దాడికి దిగారండి ఆమె. సో దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు ఛానల్స్ అన్ని కలిసి పోరాడదాం సార్. డెఫినెట్ గా మేము కూడా మీకు సపోర్ట్ ఉంటాం.